మిల్లెట్ రైస్ అండి ఇవి నైట్ నానబెట్టాను. శుభ్రంగా కడగాలి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఈ వాటర్ వంపేయాలి. ఒక చిన్న గ్లాసు మిల్లెట్ అండి, ఒక గ్లాసు వాటర్ వేయాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ వెలిగించానండి, స్టవ్ మీద పెట్టాను. కొంచెం హైలోనే ఉడకాలండి. మిల్లెట్ ఉడుకుతుందండి, తొందరగా ఉడికిపోతుందండి. ఇది ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి. ఉడికేటప్పుడు హైలోనే పెట్టుకోవాలండి మంట. హైలో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ దగ్గరికి వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఉడికిపోయిందండి, వాటర్ బాగా దగ్గరికి వచ్చేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది నైటే నానబెట్టుకోవాలండి, ఉదయం వండాలంటే. ఎందుకంటే ఇది నానబెడితేనే బాగుంటుంది, నానబెట్టకపోతే బాగోదు. ఫుడ్ రెడీ అయిపోయిందండి. చూడండి, వాటర్ మొత్తం ఉన్నప్పుడు ఆపేయాలి. వాటర్ పూర్తిగా పోవాలండి, కొంచెం తడిగా ఉన్నప్పుడు ఆపేయాలి. ఈ తడి లేకపోతే మొత్తం అంటుకుపోతుందండి. ఈ మాడితే తినలేమండి. ఇందులో కొంచెం కారం లాంటి కూరలు వేసుకుని తినాలి, ఇలా చెప్పకుంటాయి.